తొక్కిసలాట ఘటనపై దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత బన్నీవాస్ పిఎస్ కు వెళ్లారు. తన లీగల్ టీంతో కలిసి అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. అయితే ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని బన్నీకి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇది బెయిల్ ఉల్లంఘన కిందే వస్తుంది. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే ఇంకొక 20 ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుజన్ అందిస్తారు. సుజన్. ఎస్ విజయ చంద్రిక, సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పేసి బెయిల్ వచ్చిన సందర్భంగా కొన్ని కండిషన్స్ అయితే అల్లు అర్జున్ అందుకోవడం జరిగింది. సో దానికి ప్రకారమే ఈరోజు నోటీసు అందుకోవటం, ఆ నోటీసులకు అందుకున్న నేపథ్యంలోనే 10:30 ప్రాంతంలో ఆయన నివాసం నుంచి బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా 1 by 1 సమాధానాలు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా పోలీసులు ఆ రోజు ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్కు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా పోలీసుల వర్షన్ ఉంది. పక్క ఘటనకు సంబంధించి తాను ఉదయమే తన ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలిసాయి, ఒక ప్రాణం పోయిందనే విషయాన్ని అల్లు అర్జున్ 2 రోజుల తరువాత, అది కూడా చాలా లేటుగా ఆయన ఒక వీడియో రూపంలో రెస్పాండ్ అవ్వడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసెంబ్లీలో ఎప్పుడైతే రేవంత్ దీని గురించి చర్చించిన తర్వాత మళ్ళీ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ సాయంత్రమే మళ్ళీ అదే విషయం గురించి ప్రస్తావిస్తూ తనకి ఉదయమే తెలిసిందని చెప్పేసి ఆ విషయాన్ని మళ్ళీ ఆయన చెప్పడం అనేది అంటే ఒక పోలీసులు చెప్పిన వర్షను వేరుగా ఉంది, ఈయన చెప్పిన వర్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. దీని మీదే పోలీసుల విచారణలో దానికి సంబంధించి అసలు ఎక్కడ లోపం అనేది జరిగింది, కోఆర్డినేషన్ లోపం అనేది జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించడం, దానికి బన్నీ వైపు నుంచి సమాధానాలు చెప్పడం జరిగింది. ఇక సంజయ్ థియేటర్ ఘటన జరిగిన క్రమంలో అప్పటి థియేటర్ వద్ద అంటే ఒక సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి దానికి కూడా ఉంటుంది అని చెప్పేసి తనకి బన్నీకి ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు ప్రస్తావించడం, సో దానికి సంబంధించి కూడా అవకాశాన్ని బట్టి రీకన్స్ట్రక్షన్ కూడా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది, ఒక బెయిల్లో ఉన్న వ్యక్తి తనకు సంబంధించిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా ఇది ఉపేక్షించేది కాదు అని చెప్పేసి ఒక ప్రచారం అనేది అప్పట్లోనే జరిగింది. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా ఈ విషయం మీద బన్నీ మీద ఒక కేసు నమోదు చేసినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఎప్పుడైతే బెయిల్లో ఉన్న వ్యక్తి పోలీసుల పర్మిషన్ తీసుకుని ఏదైనా చేయాల్సి ఉంటుంది కాబట్టి, బట్ అలాంటి పర్మిషన్స్ ఏమీ లేకుండా బన్నీ ఈ ప్రెస్ మీట్ అని పెట్టి తన మీద వివరణ ఇచ్చుకునే ప్రయత్నం, అంటే తన క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ బట్ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నంలో ఎలాంటి సారీలకి తావు లేకుండా తన వర్షన్ తాను చెప్పుకుని వెళ్ళిపోయారు. దాని మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక నోటీసులు ఇచ్చిన క్రమంలో పోలీసులు సంధించే ప్రశ్నలకు కూడా 1 by 1 ఆయన సమాధానాలు చెప్తూ ఉండటంతో పాటు తాజాగా ఆయన సమాధానాలు ఇస్తేనే ఈ కేసు విచారణ అనేది ముందుకు సాగుతుంది కాబట్టి బెయిల్ మీద ఉన్నప్పటికీ కూడా ఆయన పోలీసులకు సహకరించి ఈరోజు పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఇక ప్రధానంగా సినీ ప్రముఖులు ఆ రోజు పరామర్శలు చేసే విషయం మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది చివరికి టాలీవుడ్ అంతటా కూడా ఇది ఒక ఎఫెక్ట్ అనేది పడనుందనే ఒక చర్చ ఇప్పటికే మొదలైపోయింది. రాబోయే సినిమాలకు కానీ ఈవెంట్లకు కానీ ఇది చాలా ఎక్కువ ప్రభావం చూపనుంది. ప్రధానంగా ఈరోజు అల్లు అర్జున్ ఎఫెక్ట్ అనేది టాలీవుడ్లో ఎలా ఉంది అంటే కనుక, హైదరాబాద్లో ఈవెంట్ చేయాలి అంటే కనుక ఈరోజు జంకుతున్న భయం, పబ్లిక్ ఈవెంట్లోకి వచ్చి పబ్లిక్లోకి రావాలంటే కూడా వాళ్ళు వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. రాబోయే సంక్రాంతి సినిమాల పబ్లిక్ ఈవెంట్స్ అన్నీ కూడా ఏపీకి తరలిపోయే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లో ఈవెంట్ చేయాలి అంటే కనుక కేవలం ఒక ప్రైవేట్ ఈవెంట్ లాగా చేసుకుందాము, ఏదో ఒక హోటల్లో చేసుకుందాము, కానీ ఇలాంటి ఈవెంట్లు ఇప్పుడు చేసుకోకపోవడమే ఉత్తమం అని చెప్పేసి ఒక పరిస్థితి అనేది ఇప్పుడు టాలీవుడ్లో నెలకొంది. ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్న సినిమాల ఈవెంట్లు కూడా ఏపీలోనే మేకర్స్ వాటికి సంబంధించిన ప్లానింగ్ అంతా చేస్తూ ఉన్నారు. గేమ్ చేంజర్ కానీ ఆల్రెడీ అమెరికాలో ఈవెంట్ అనేది జరిగింది, దానికి సంబంధించిన ఈవెంట్ తదుపరి ఏపీలో ఉండనుంది. అలాగే త్వరలో బాలకృష్ణ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కూడా అమెరికా తర్వాత ఏపీలోనే చేయనున్నారు. ఒకవేళ హైదరాబాద్లో చేయాల్సి వస్తే కనుక అది పబ్లిక్ ఈవెంట్లో కాకుండా, పెద్ద భారీ స్థాయిలో కాకుండా చిన్న స్థాయిలో చేసుకుందాం అని చెప్పే ధోరణి ఇప్పుడు మేకర్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈవెంట్లు చేయాల్సి వస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుల పర్మిషన్ కూడా రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది కాబట్టి, సో ఇప్పుడున్న పరిస్థితిని గమనించుకుని ఇక హడావుడంతా కూడా ఏపీకి తరలి వెళ్ళిపోనుంది. ఈ ఈవెంట్లు వ్యవహారం అంతా కూడా అక్కడే ఉండనుంది. హైదరాబాద్లో మాత్రం మరికొద్ది రోజుల పాటు ఈ హడావుడంతా కూడా ఉండే పరిస్థితి లేదు. పైగా పొంగల్ సినిమాలకు హడావుడంతా కూడా, సినిమాలు చూడాలి అన్నా కూడా మ్యాక్సిమం ఇక్కడి నుంచి అక్కడికే ప్రజలు వెళ్ళిపోతారు, అక్కడే సినిమాలు